బిజినెస్ స్టాటిస్టిక్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంచెం థియరీ చూసుకోవాలి. ఇండెక్స్ నెంబర్స్లో క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్ ఇక్కడ మీకు స్లైడ్లో కనిపిస్తుంది. టైప్స్ అంటే వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్ అండ్ అన్వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్ అన్నమాట. అన్వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్ కూడా ఇంపార్టెంటే. తర్వాత యూజెస్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్ అండ్ ఈవెన్ సమ్టైమ్స్ లిమిటేషన్స్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్ కూడా ఎగ్జామ్లో అడుగుతారు. కాబట్టి ఎగ్జామ్ కంటే బిఫోర్ డే మీరు కొంచెం థియరీ అలా చూడండి. కొంచెం ఇక్కడ సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయి, ఈ సైడ్ హెడ్డింగ్స్ రాయండి, దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత ప్రాబబిలిటీలో ఈవెంట్స్ అనేవి ఉంటాయమ్మా. ఈ ఈవెంట్స్లో ఏదో ఒకటి మనకు రావచ్చు. ఆర్ఎల్స్ వాట్ యూ మీన్ బై ఎక్స్పెరిమెంట్ అని అడగవచ్చు. లేకపోతే సెంట్రల్ లిమిట్ థీరం, మళ్ళీ చెప్తున్నానమ్మా, సెంట్రల్ లిమిట్ థీరం అని చెప్పి ఉంటుంది. ఇది ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా వచ్చే క్వశ్చన్ అనమాట. నార్మల్ డిస్ట్రిబ్యూషను, ప్రాపర్టీస్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్, ఇది లాంగ్కైనా రావచ్చు, షార్ట్కైనా రావచ్చు. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక బెల్ షేప్డ్ కర్వ్ అనమాట. దీంట్లో కూడా ఫార్ములా ఏం లేదండి, జెడ్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై స్టాండర్డ్ డీవియేషన్ అనమాట. ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై స్టాండర్డ్ డీవియేషన్. ఎక్స్ బార్ అంటే ఎక్స్పెక్టెడ్ మీన్, మ్యూ అంటే గివెన్ మీన్, స్టాండర్డ్ డీవియేషన్ మీకు తెలుసు. ఇది సెంట్రల్ లిమిట్ థీరం అండి. ఇది నేను చెప్పాను కదా, సిఎల్టీ అని పిలుస్తారనమాట. ఇది ఒకటి నేర్చుకోండి. నార్మల్ డిస్ట్రిబ్యూషన్లోనే ఉంటుంది ఇది. తర్వాత వాట్ డూ యూ మీన్ బై మూవింగ్ యావరేజ్ మెథడ్ అని అడిగితే కూడా మీరు కన్ఫ్యూజ్ కావద్దు. కొంచెం మీ నోట్స్ రాయడానికి ట్రై చేయండి. ఇట్స్ ఎ టైప్ ఆఫ్ యావరేజ్ ఇన్ టైమ్ సిరీస్ అనమాట. సెమీ యావరేజెస్ మెథడ్ అంటే మనకొచ్చు ఫ్రీ హ్యాండ్ గ్రాఫ్ మెథడ్ వచ్చు. దీంట్లో మీరు గ్రాఫ్ అడగాలి, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు సెంటర్లోనే. తర్వాత ఇక్కడ ఇండెక్స్ నెంబర్స్లో పిల్లలు ఏం చేస్తారంటే, ఎగ్జామ్లో వాళ్ళు క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్ అడిగితే మీరు ప్రైస్ ఇండెక్స్ నెంబర్ చేసి వచ్చేస్తారు. అలా చేయడం వల్ల మార్క్స్ రావడానికి చాలా తక్కువ ఛాయిస్ ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ పేయరు, పాషి ఇవన్నీ కూడా పి ముందుంటే ప్రైస్ అనమాట, క్యూ ముందుంటే క్వాంటిటీ అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇక్కడ నేను మీకు ఇచ్చాను. టీఆర్టీ అంటే టైం రివర్సల్, ఎఫ్ఆర్టీ అంటే ఫ్యాక్టరీ రివర్సల్ టెస్ట్ అనమాట. ఆ రెండు కూడా మీరు చక్కగా చదువుకున్న తర్వాత ఇక మిగతా థియరీ క్వశ్చన్స్ అనేవి మనకి రిగ్రెషన్లో రావచ్చు అని చెప్పాను కదమ్మా. రిగ్రెషన్ అనాలిసిస్ యూజెస్ అని చెప్పి ఉంటుందన్నమాట. ఇది ఫోర్కాస్టింగ్లో ఉపయోగపడుతుందమ్మా. ఒక్కొక్కసారి చూడండి, రిగ్రెషన్లో ఎక్స్ వాల్యూ ఇచ్చి వై వాల్యూ ఎస్టిమేషన్ ఏమని అడుగుతారనమాట. కన్ఫ్యూజ్ కావద్దు ఎప్పుడు కూడా. చాలామంది అడుగుతున్నారు, సార్ బిఎక్స్వై బీవైఎక్స్ అనేది యాక్చువల్ మీనా, ఇజ్యూమ్డ్ మీనా అని చెప్పి. సరే, పాయింట్స్ వస్తే పెద్ద ఫార్ములా యూజ్ చేస్తారు, పాయింట్స్ లేకపోతే చిన్న ఫార్ములా. అదే దాని గురించి పెద్ద సీరియస్గా తీసుకోకండి, రెండిట్లో ఏ చేసినా పర్లేదన్నమాట. గాసన్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని పిలుస్తారమ్మా. దీని మీద నేను ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. కొంచెం నేర్చుకోండి. విత్ ఆల్ బెస్ట్ విషెస్ అమ్మా. కొంచెం ఎక్కువ రాయాలి, ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, చదువుకోండి బాగా.